ఈవినింగ్ సార్, మీ ఆడియో రావట్లేదు, ఒకసారి చూడండి. మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఓకే ఓకే ఎస్ సార్, వినపడుతుందండి. ఎస్ సార్, సూపర్ సార్. పాకిస్తాన్ మళ్ళీ మరోసారి చర్చల్లోకి వచ్చింది. అండ్ ముఖ్యంగా పీటీఐ అధినేత, పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడా లేదా అనేటువంటి సంశయం మొత్తం సర్వత్రా నెలకొని ఉంది సార్. చెప్పండి. ఏ సార్, అంటే అదే ఒకటి పాకిస్తాన్ మరోసారి చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్ పాలిటిక్స్ చర్చనీయాంశం అయిపోయాయి మళ్ళీని. అండ్ మోరోవర్ పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మీద పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన బతుకున్నాడా లేకపోతే చనిపోయాడా, చంపేశారా, ఏం జరిగింది అనేది ఎలా చూడాలి సార్? ఈ వార్తని ఏమని చెప్తారు? ఒకటి చూసేది ఏంటంటే ఆగస్ట్ 2023లో ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి దిగిపోయాక జైల్లో పెట్టారు, ఏదో లంచాలు తీసుకున్నాడు. కొత్త కాదు. అందరూ ఎందుకు భయపడుతున్నారంటే ఇమ్రాన్ ఖాన్ పాపులర్ సపోర్ట్తో జైల్లో ఉండినప్పుడు కూడా ఎలక్షన్ గెలిచారు. మొత్తం ఆ గెలవకుండా ఏదో చేసి ఆర్మీ ఏదో రకంగా ఆప్ చేశారు. 2 సంవత్సరాలు 3 నెలలు 4 నెలలు అయిపోయింది, బయటికి కనపడలేదు. అది ఇంకో దేశానికి వెళ్ళిపోనివ్వట్లేదు. ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరు ఆయనకి పెద్ద ఓపెన్ విరోధం ఉన్నది. చంపేశారంటే దీంట్లో కథ పాకిస్తాన్లో జుల్ఫికర్ అలీ భుట్టో అని అతను కూడా చంపేశారు. జైల్లో ఉన్నప్పుడు ఏదో శిక్ష వేసేసి హ్యాంగ్ చేసి. అలాగే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ లియాఖత్ అలీ ఖాన్, అతను కూడా అసాసినేషన్తో చంపేశారు. బెనజీర్ భుట్టో మాజీ ప్రధానమంత్రి, ఆమెను కూడా ఏదో మీటింగ్లో బాంబులు అయి పేలిపోయిందని చంపేశారు. నవాజ్ షరీఫ్ ఇప్పుడున్న ప్రధానమంత్రి అన్న, అతను కూడా జైల్లో పెట్టేశారు. ప్రతి ప్రధానమంత్రి ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళందరినీ జైల్లో పెడతాం, లేకపోతే చచ్చిపోవటం, చంపేయటం జరుగుతూ వచ్చింది. కాబట్టి అనుమానం వచ్చినప్పుడు ఇమ్రాన్ ఖాన్ కనపడట్లేదు, చచ్చిపోయాడేమో. ఆయన చెల్లెళ్ళు వాళ్ళు జైలుకి వెళ్ళి చూడటానికి వెళ్తే వాళ్ళని కొట్టేయటం, తరివేయటం అన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ అనుమానాలు వచ్చినాయి. అవునండి, యాక్చువల్గా పాకిస్తాన్ చరిత్రలో జరిగింది కాబట్టి. జియావుల్ హక్ ఒక ప్రెసిడెంట్ 10 సంవత్సరాలు పాకిస్తాన్, అతను ఎయిర్ప్లేన్ బాంబులు పెట్టి కాల్చేశారు, చంపిస్తారు. అది అసాసినేషన్, హత్య చేయటం పెద్ద రాజకీయ నాయకులు పాకిస్తాన్లో కొత్త కాదు, చాలా కొత్త. జైల్లో ఉన్నప్పుడు ఏదో జబ్బుతో చచ్చిపోయిందంటే అయిపోయింది కదా, ఏం చేస్తారు? ఒక రోజు ఏదో రైట్స్ చేస్తారు, రెండో రోజు చచ్చిపోతారు. సో అది ఏమన్నా జరిగిందా అని చాలా మందికి నమ్మకం వచ్చింది. కానీ మనం అనుకోవటం ఏంటంటే జరగలేదు. అంత ఘోరమైన పని చేస్తారా పాకిస్తాన్? ఎందుకంటే ఆయన అంటే భయం కూడా అందరికీ. అవునండి, అయితే జరగలేదనుకోవచ్చు, కానీ రుజువు మాత్రం ఏంటి ఇలాగ ఉండగా ఇమ్రాన్ ఖాన్ గురించి మన భారతదేశంలో ఆయన గురించి కన్నీళ్ళు కక్కాలంటే అక్కర్లేదు. భారతదేశానికి పెద్ద విరోధిగా తయారయ్యాడు. రష్యాని కన్విన్స్ చేశాడు భారతదేశాన్ని వదిలేయమని. రష్యాని కన్విన్స్ చేశాడు. ఏ రోజైతే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని స్టార్ట్ చేసిందో ఫిబ్రవరి 22లో, ఆ రోజంతా ఆయన వ్లాదిమిర్ పుతిన్తో కూర్చున్నాడు, మాటలు చెప్పుకున్నాడు. వాళ్ళందరినీ చారిస్మాతో, పెద్ద క్రికెట్ ప్లేయరు, దందగాడు, షోక్ గాడు, బాగా మాట్లాడతాడు, చారిస్మాతో. అవునండి, అవును, చాలా ట్రై చేశాడు. అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా కలిసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఎందుకో కూడా నేను ఏదో సెటిల్ చేస్తా భారతదేశంతో అని. ఆయన భారతదేశానికి వీళ్ళందరికంటే పెద్ద విరోధి. భారతదేశానికి చాలా వ్యతిరేకంగా హడావిడి చేశాడు, అల్లరి చేశాడు. మానవత్వంగా మనం ఫీల్ అవ్వచ్చు, జైల్లో ఉన్నాడు. కానీ రాజకీయంగా దేశభక్తుంటే అతను గొడవ చాలా పెద్ద గొడవ భారతదేశం. సో మనం ఏమి కన్నీళ్ళు కట్టేసి ఏడ్చేసి బాధపడక్కర్లేదు. ఒక ఆబ్జెక్టివ్గా, ఒక దూరంగా ఆలోచిస్తారు. చంపారా లేదా? చంపలేదు. చంపేస్తారా జైల్లో అంటే చంపొచ్చు. ఇప్పుడు చచ్చిపోయారా అంటే చావలేదు. ఆ జవాబు అంతే సార్. అండ్ ఎందుకు సార్ ఫస్ట్ నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ విషయంలో చాలా పర్టికులర్గా మీరు చెప్పిన అంటే ఆ ఫ్లాష్ బ్యాక్స్ మొత్తం అందరినీ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అలాగే చేశారు పాకిస్తాన్లో అనేది అది అక్షర సత్యం. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే కనుక, అంటే మీన్స్ అతని యొక్క కస్టడీ విషయానికి సంబంధించి ఎందుకంత సీక్రసీ మెయింటైన్ చేస్తోంది? ఇప్పటి వరకు కూడా
ఈవెన్ ఇఫ్ మీరు చెప్పినట్టుగా వారి సిస్టర్స్ వారు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పించకుండా ఎందుకు అంత సీక్రసీ ఏముంది అందులో? వాళ్ళకి ఎలాగో అలవాటే. చెప్పేసి అంటే సార్. ఇమ్రాన్ ఖాన్ ఒక పేరు సంపాదించారు. ఉమ్, ఆయన పాకిస్తాన్లో పెద్ద క్రికెట్ హీరో. అవును అవును సార్. ఆయన తండ్రి ఒక అక్కడ పతాన్, తల్లి ఇంగ్లీష్ లేడీ, ఇంగ్లాండ్ నుంచి వచ్చి సెటిల్ అయింది తల్లి. ఆయనకున్న రూపం, ఆయనకున్న రెప్యుటేషన్ చాలా పెద్ద ఎత్తుగా ఉన్నది. చరిష్మా. పాపులర్ సార్. అదే కాకుండా ఉమ్, ఆయన కరప్ట్ కాదు. మిగతా పాకిస్తాన్ లీడర్స్ అందరూ పెద్ద పెద్ద ఇల్లు అమెరికాలో, లండన్లో సొమ్ములన్నీ వెళ్ళి అక్కడ కొనుక్కోవటం, పిల్లలు అందరూ అక్కడ వెళ్ళిపోవటం, అదే లేదు ఈయన మీద. ఉమ్, అది లేదు, ఆ ఛార్జ్ లేదు. వీడు ఒక ఆనెస్ట్ ఫెలో అని ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే ఉంటానని వచ్చింది. వీడు ఒక ఆనెస్ట్ ఫెలో, మంచోడు అని పాకిస్తాన్లో ఒక ఫీలింగ్ వచ్చింది పెద్ద జనాభా. ఉమ్, అతనంటే లాంగ్ అని అన్నాడు. ఆర్మీనే లెక్క పెట్టలేదు. ఆర్మీని కూడా ఆయన పర్సనాలిటీతో చాలా జూనియర్గా చూసేవాడు ఉమ్, ఇమ్రాన్ ఖాన్. yes sir. వాళ్ళు కూడా ఈయన ముందర ఒంటరిగా ఒక మనిషికి చాలు. ఆర్మీ చీఫ్గా ఆసిఫ్ మునీర్ గొప్పడు, కానీ వ్యక్తిగతంగా ఇమ్రాన్ ఖాన్ ముందర సున్నా. ఉమ్, సో ఇవన్నీ న్యాచురల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ అంటే ఇన్ఫీరియారిటీ, వాడంటే భయం, వాడంటే హేటెడ్, వాడంటే జెలసీ, ఇవన్నీ ఉన్నాయి. సో న్యాచురల్గా అతని మీద న్యూస్ ఏమన్నా వస్తే ప్రజలకు తెలియకూడదు. ప్రజలకి మంచిది, ప్రజల్లో మంచి సపోర్ట్ ఉన్నది ఇమ్రాన్ ఖాన్. పోయిన ఎలక్షన్ ఆ పార్టీ తరఫున పోటీ చేయకపోతే ఇండిపెండెన్స్గా పోటీ చేసి మెజారిటీ తెచ్చుకున్నారు, కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి హక్కు ఇవ్వలేదు. అది గమ్మత్తు. అవునండి. సో భయం అంతా ఉంది. ఉమ్, అందువల్లే అతనంటే భయం. న్యూస్ చెప్పట్లేదు. న్యూస్ చెప్తే ఇంకా పెరిగిపోతాడేమో, ఏయో ఆలోచనలు ఉంటాయి ప్రతి విషయానికి. అవునండి. అది కరెక్టా కాదా మనకి సమయం చెప్తారు. ఉమ్, అలా రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు. బయట చెప్తే వాడు ఇంకా పెరిగిపోతాడని. ఉమ్, అది సమయం చెప్తాను. అది కరెక్ట్ స్ట్రాటజీయా కాదా?